హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో నేను ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నాను. సింపుల్ ఫ్రై పీస్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ పులావ్ చేస్తుంటాను. నేనైతే ఫస్ట్ టైం ఇవాళ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారు చేయబోతున్నాను. చాలా సింపుల్ అండి. చికెన్ ఫ్రై సపరేట్గా, అలాగే రైస్ సపరేట్గా. రైస్ వచ్చేసి మనం ఫ్లేవర్డ్ రైస్ చేస్తాం కదా, సింపుల్ అలాగే ఉంటుంది. పక్కన వచ్చేసి చికెన్ ఫ్రై. ఈ రెండింటిని కలిపి రెస్టారెంట్లో మనకి రైస్ సపరేట్గా, అలాగే చికెన్ ఫ్రై సపరేట్గా ఇస్తారు కదా, అలాగే రెడీ చేశాను. ఎలా ఉందో చూసేయండి. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ముందైతే నేను 2 గ్లాసెస్ రైస్ నానబెట్టుకున్నాను. ఆ తర్వాత 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి, 2 కూడా వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి అలాగే టమాటో, పుదీనా కూడా వేసుకున్నాను. పక్కనే నేను చికెన్ ఫ్రై కూడా బాండీ పెట్టేశాను. చికెన్ ఫ్రై కూడా బాండీ పెట్టేసి ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ ఫ్రై కూడా ఆయిల్ వేసేసాను. ఇక్కడ వచ్చేసి టమాటా, ఉల్లిపాయ వేసేసి పెరుగు, అలాగే అందులో వాటర్ వేయాలి. 2 గ్లాస్ రైస్కి నేను 4 గ్లాస్ వాటర్ వేసాను. అందులో చికెన్ కూడా అందులో వేసాను. చికెన్ కూడా అందులో మరీ కొంచెం చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి పట్టుకుంటుంది అనమాట. అంతే డిఫరెన్స్. లేకపోతే మొత్తం మనం ఫ్లేవర్ రైస్ చేసినట్టే ఉంటుంది. ఇక్కడైతే నీళ్ళు బాగా మసులుతున్నప్పుడు అందులోంచి చికెన్ మనం తీసేయాలి. ఇప్పుడు ఈ చికెన్ ఉన్న ఫ్లేవర్స్ మొత్తం వాటర్లో దిగి ఆ రైస్కి కొంచెం చికెన్ ఫ్లేవర్ అనేది పట్టుకుంటుంది. అంటే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్ అంటే అదే. ఇక్కడ ఈ నీళ్ళు మసులుతున్నాయి కదా, పక్కన వచ్చేసి చికెన్ ఫ్రై. 2 ప్యారల్గా చేసుకుంటే మనకు 2 ఒకేసారి అయిపోతాయి. ఇది అయిపోయిన తర్వాత అది చేయాలి అంటే లేట్ అవుతుంది. ఇలా తొందరగా 2 ఒకదాని వెంట ఒకటి చేసుకోవచ్చు. ఇక్కడ నీళ్ళు మసులుతున్నాయి కదా, ఇందులో నేను బియ్యం వేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను 2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ రైస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. ఇది బాస్మతి రైస్ ఏం కాదు, సింపుల్ మన రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే నార్మల్ రైసే వాడాను నేను. ఇంకా ఈ రైస్కి మనం చేయాల్సింది ఏం లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే రైస్ దాని పదే అది ఉడుకుతుంది. ఇక్కడ మనం చికెన్ ఫ్రై రెడీ చేసుకోవచ్చు. చికెన్ ఫ్రై కూడా ఇక్కడ ఆనియన్ వేసుకున్నాం కదా, ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, పసుపు, గరం మసాలా, చికెన్, కారం, పసుపు అన్నీ వేసేసి చికెన్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఆయిలీగా ఉంటే చికెన్ ఫ్రై మనకి రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అనమాట. చికెన్ కూడా వేసుకున్నాను. ఇంకా మసాలాలన్నీ వేసుకొని చికెన్ ఫ్రై రెడీ చేసుకోవడం. ఇక్కడ రైస్ మనం చేయాల్సింది ఏం లేదు. రైస్లో కొంచెం సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ వచ్చి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీని తర్వాత కరెంట్ పోయి నేను ఈ క్లిప్పింగ్స్ యాడ్ చేయలేదు. ఏదో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ తయారైపోయింది. చాలా బాగుంది. సింపుల్. ఒక్క ½ అవర్లో మనం 2 చేసుకోవచ్చు. పక్కన చికెన్ ఫ్రై పెట్టేసి ఇక్కడ ఇది పెట్టేసి సింపుల్ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కొత్తగా తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను. సింపుల్. నేనైతే డైలీ వేర్ కోసం తీసుకున్నాను. ఎప్పుడు బుట్టలు, జాలర్లు ఇవే అయిపోతున్నాయి. సింపుల్గా డిఫరెంట్గా ఉన్నాయి అనేసి నేనైతే ఇవి తీసుకున్నాను. డైలీ యూజ్ చేసుకోవడానికి సింపుల్గా బాగున్నాయి. ఏదైనా ఫంక్షన్స్కి మనం ఎలాగో బుట్టలు ఇలాంటివి పెట్టుకుంటాం. ఇవైతే సింపుల్గా రెగ్యులర్ వేర్ కోసం తీసుకున్నాను. చాలా బాగున్నాయి. సింపుల్గా మధ్యలో ఇవి వచ్చేసి రెడ్ స్టోన్ వచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ ఉన్నాయి. సింపుల్గా చాలా బాగుంటాయి. మనకు అస్సలు బరువు కూడా ఉండదు. సింపుల్. చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇవైతే ఇప్పుడున్న గోల్డ్ రేట్కి ఇవే దగ్గర 18,000 చేంజ్ పడింది. ఇది వచ్చేసి నాకు సింపుల్గా డైలీ పెట్టుకోవడానికి తీసుకున్నాను. ఇప్పుడున్న ప్రైస్కి వచ్చేసి 18,000 పైన అలా పడాయి. బాగున్నాయి కదా డిజైన్. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. చాలా బాగున్నాయి. నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్